బగ్బారు అస్టిల్ అన్నాడు కన్యాశుల్కంలో గిరీశం. అభినవ గిరీశం నారా చంద్రబాబు నాయుడు ఈ ఫిలాసఫీనే నిస్సిగ్గుగా ఫాలో అయిపోతున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం 1,00,000 హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అన్నింటినీ కట్టకట్టి అటకెక్కించారు చంద్రబాబు. తాను చేస్తానన్న సంక్షేమం చేయలేదు, ఇస్తానన్నవి ఇవ్వలేదు, తెస్తానన్న పరిశ్రమలు తేలేకపోయారు. చేతిలో కొట్టేసే విద్య ఉండగా మనం కష్టపడి ఏదో ఒక పరిశ్రమ పెట్టడం ఎందుకనుకున్నారో ఏమో కానీ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను, తెచ్చిన పరిశ్రమలను తానే తెచ్చానంటూ క్రెడిట్ చౌర్యానికి తెగబడిపోతున్నారు. పార్టీ నేత అడుగు జాడల్లో కూటమి ఎమ్మెల్యేలు కూడా క్రెడిట్ చౌర్యానికి పేటెంట్ హక్కు టీడీపీదేనని నమ్ముతున్నారు. నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే ఆ క్రమంలోనే దర్జాగా ఓ చౌర్యం చేసి ఫోటోలు దిగారు. ఈ చోద్యం చూసి టీడీపీ కార్యకర్తలే కొద్దిగా సిగ్గుపడి ఆ వెంటనే ముక్కున వేలేసుకున్నారు. మా బాబు గొప్ప విజనరీ అని టీడీపీ నేతలు భజన చేస్తూ ఉంటారు. మా బాబును మించిన విజనరీ ప్రపంచంలోనే ఉండడని పచ్చ మీడియా బాకా ఊదేస్తూ ఉంటుంది. బాబుకు అసలు విజన్ అనేది ఉందా లేదా అని ప్రశ్నిస్తే ఒక విధమైన విజన్ ఉందని ఒప్పుకోక తప్పదు. ఏ ముఖ్యమంత్రి అయినా తన హయాంలో ఏదో ఒక కొత్త ప్రాజెక్టో, కొత్త పరిశ్రమో లేదా కొత్త అభివృద్ధి పథకమో తెచ్చి తనదైన ముద్ర వేయాలని అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు మాత్రం దీనికి భిన్నం. మనం నిర్మాణాలు చేపట్టడం ఏంటి బార్బేరియస్, గత పాలకులు చేసిన ప్రగతిని మన ఖాతాలోకి లాగేసుకుంటే పోలా అనుకుంటారు చంద్రబాబు. అందుకే అదానీ డేటా సెంటర్ నుండి గ్రామ సచివాలయాల వరకు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి మూలపేట పోర్టు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రాజెక్టులన్నింటినీ తన ఖాతాలో వేసేసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడ్డం లేదు. క్రెడిట్ చౌర్యం చేసే ముందు చూపు ఉండగా మనం కొత్తగా కట్టడాలు చేపట్టడం ఎందుకన్నది ఆయన భావన కావచ్చంటున్నారు నిపుణులు. ఆవు చేలో మేస్తోంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది అన్నది పాత సామెత. చంద్రబాబు కాపీ క్యాట్లా క్రెడిట్ చౌర్యం చేస్తోంటే టీడీపీ ఎమ్మెల్యేలు మరో దారిన ఎందుకు నడుస్తారన్నది తాజా సామెత. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా చంద్రబాబు రూట్లోనే చౌర్యం చేసుకుంటూ పోతున్నారు. కోవూరులోని బుచ్చిరెడ్డిపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 80 లక్షల రూపాయల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని నిర్మించారు. అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చొరవ తీసుకుని నిధులు తెచ్చి ఈ పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దీనికి శంకుస్థాపన చేశారు. 99% మేరకు నిర్మాణ పనులు పూర్తి అయిపోయాయి కూడా. నామమాత్రపు పనులు చేసి ప్రారంభించాల్సిన సమయంలో ఎన్నికల నగారా మోగడంతో ఆ పనులు ఆగిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో ఇలా నిర్మించిన ప్రాజెక్టుల జాబితా రూపొందించుకుని వాటిని తామే పూర్తి చేసినట్లు షోలు ఇస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో జగన్ హయాంలో నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రాన్ని తాజాగా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించేశారు. ఈ భవనం తామే కట్టామని చెప్పుకున్నారు. కూటమి హయాంలో ఒక్క ఇటుక కూడా వేయని ఈ కేంద్రాన్ని మనమే కట్టామని చెబితే బాగుండదేమోనని పార్టీ అనుచరులే వ్యాఖ్యానించినప్పటికీ అది తర్వాత చూసుకుందాంలే, ముందు చౌర్యం చేసేద్దామని ఎమ్మెల్యే ఈ చౌర్యాన్ని ఆర్భాటంగా చేసుకుని ప్రచారం చేసుకున్నారు. నియోజకవర్గంలో జగన్ హయాంలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలకు సైతం కూటమి వచ్చిన తర్వాత రంగులు వేయించి ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేసేశారు. ఈ చిల్లర వ్యవహారాన్ని చూసి నియోజకవర్గ ప్రజలు నవ్విపోతున్నారు. మరీ ఇంత చిల్లరా అని యావగించుకుంటున్నారు.